ఒకసారి గరుడ శ్రీకృష్ణునితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్ళే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో నీ భార్య సీత కదా, నేను సీత కన్నా అందంగా ఉండనా అంటుంది. వీళ్ళ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని అణచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒకతను ఉంటాడు, అతని కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఎవరొచ్చినా లోపలికి పంపించవద్దని చెప్పి సత్యభామతో సీతాదేవిలా తయారవ్వమని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. సీతారాములు నీకోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారని గరుడ హనుమంతుడితో చెప్తాడు. అది విన్న హనుమంతుడు గరుత్మంతుడి కంటే వేగంగా 1000 రెట్లు అధిక వేగంతో శ్రీరాముడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుని దగ్గర వాలిపోతాడు. ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమా అని అడగగా, ఒక చక్రం ఆపింది స్వామి, దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యం అవుతుందని దాన్ని మింగేశాను అంటూ సమాధానం చెప్తూ సత్యభామను చూసి ఈ చెలికత్త ఎవరు, సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు. ఇలా హనుమంతుడి ద్వారా ఒకేసారి 3 కళ్ళు తెరిపిస్తాడు శ్రీకృష్ణ భగవాన్.